ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పద్యం ఇది నాన్న. సో మనం ఆల్రెడీ ఫస్ట్ పద్యం నేర్చుకున్నాం. ఈ పద్యం కూడా ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు పద్యం కూడా కంఠస్థ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు కంఠస్థ పద్యం కింద 5 మార్క్స్కి పద్యం ఇస్తాడు. అదేవిధంగా పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమంటాడు. ఒకవేళ ఇదే పద్యం కంఠస్థ పద్యం కింద రాయమంటే 5 మార్క్స్కి మీరు కంఠస్థ పెట్టినటువంటి పద్యాన్ని యథావిధిగా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ కంఠస్థ పద్యం దగ్గర ఇవ్వకపోతే 5 మార్కులకి ఇవ్వకపోతే ఈ పద్యం ఇచ్చి ప్రతిపదార్థం కింద అయినా అడుగుతాడు. ప్రతిపదార్థం రాస్తే 10 మార్కులు. సో మనము ఈరోజు ఈ ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేస్తున్నటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంఠస్థ పెట్టండి. అదేవిధంగా ఆ పద్యాల యొక్క ప్రతిపదార్థాన్ని కూడా నేర్చుకోండి. అప్పుడే మీకు 10 నుంచి 15 మార్కులు ఈజీగా ఈ ఫస్ట్ యూనిట్ నుండి వస్తాయి. ఓకేనా? మరి పద్యం ఏంటో ఒకసారి చూద్దామా? చూడండి. ఉత్తమ మధ్య మాదమని యోగ్యత బుద్ధి నరంగి వారినయుత్తమ మధ్య మాదమనియోగములు నియమించితే నరేంద్రోత్తమ భృత్యకోటికి ననూనముగదగు జీవితంబులాయత్తం చేసి ఇత్తెదయనయ్యం కాలం తప్పకుండగన్. ఇది పద్యం యొక్క ప్రొనౌన్సియేషన్. అయితే నాన్న మీరు పద్యము పాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఎవరు అప్పచెప్పుకోరు. పద్యము ప్రతి పాదాన్ని కూడా పదాలతో సహా ఎటువంటి అచ్చుదులు అక్షరాలు హల్లు దోషాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు కంఠస్థ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 5 మార్క్స్కి ఇస్తాడు నాన్న. ఓకేనా? సో మరొకసారి పద్యం ఎలా నేర్చుకోవాలో చెప్తాను చూడండి. ఉత్తమ మధ్య మాదమని యోగ్యత బుద్ధి నెరంగి వారి నయ్యుత్తమ మధ్య మాదమని యోగములన్ నియమించితే నరేంద్రోత్తమ భృత్యకోటికి ననూనముగా దగు జీవితంబులాయత్తం చేసి ఇత్తే దయనయ్యి కాలము తప్పకుండగన్. ఇలా పదము విడదీసి చదువుకుంటూ ఒక్కొక్క పాదాన్ని, పద్యంలో ఉన్న 4 పాదాలను కూడా ఒక్కొక్క పాదాన్ని 1కి 2 సార్లు చదివితే ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనా? మొత్తం ఓవరాల్ పద్యం ఒకసారి చూద్దామా? చూడండి. ఉత్తమ మధ్య మాదమని యోగ్యత బుద్ధి నెరంగి వారి నయుత్తమ మధ్య మాదమని యోగములను నియమించితే నరేంద్రోత్తమ భృత్యకోటికి ననూనముగదగు జీవితంబులాయత్తం చేసి ఇత్తెదయనయ్యి కాలం తప్పకుండగన్. ఇది పద్యం. ఓకేనా? సో దీని యొక్క ప్రతిపదార్థం చూద్దామా? అయితే మరి చూడండి నాన్న. ప్రతిపదార్థం, ప్రతిపదార్థము అంటే ప్రతి పదానికి గల అర్థము అని అర్థం నాన్న. సో మనం ప్రతి పదానికి అర్థాన్ని రాసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఇందులో మొదటిగా నరేంద్రోత్తమ, మొదటిగా దేని గురించి డిస్కస్ చేస్తామంటే ఈ పదంతో స్టార్ట్ చేస్తాం నాన్న. ఎందుకు సార్ నరేంద్రోత్తమ మధ్య నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? మొదటి నుంచి ప్రారంభించవచ్చు కదా అనేటువంటి డౌట్ మీకు ఉంటుంది. కానీ ఈ పద్యాన్ని నన్నయ్య భట్టు గారు ధర్మరాజును ఉద్దేశిస్తూ రాసినటువంటి పద్యం. నరేంద్రుడు అంటే రాజు అని అర్థం. ఉత్తమ అంటే శ్రేష్టమైన, అంటే శ్రేష్టమైన ఓ రాజా అని ధర్మరాజుని సంబోధిస్తూ ఈ పద్యాన్ని రాశాడు నాన్న. అందుకే ముందు మనం ప్రతిపదార్థం స్టార్ట్ చేసేటప్పుడు ఈ నరేంద్రోత్తమ అనే పదంతో స్టార్ట్ చేస్తాం. ఓకేనా? చూడండి. నరేంద్రోత్తమ, నరేంద్ర ప్లస్ ఉత్తమ. ఎక్కడైనా మనకు సంధి పదాలు ఉంటే విడదీసి రాస్తే ఇంకా మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది పేపర్ దిద్దునోడుకు. ఓకేనా? నరేంద్ర ప్లస్ ఉత్తమ నరేంద్రోత్తమ. నరేంద్రోత్తమ అంటే ఓ రాజశ్రేష్ఠుడా, అంటే రాజుల్లో ఉత్తముడైన వాడా అని అర్థం. ఓ రాజశ్రేష్ఠుడా. ఈ మాట ఎవరు అంటున్నారు? నన్నయ్య గారు ధర్మరాజును సంబోధిస్తూ ఈ మాట అన్నాడు. నరేంద్రోత్తమ ఓ రాజశ్రేష్ఠుడా. ఇప్పుడు మనం ఫస్ట్ పదం నుంచి వచ్చేస్తాం. ఉత్తమ మధ్య మాధమ. ఉత్తమ మధ్య మాధమ. మాధమ అంటే మధ్యమాధమ, మధ్యమ ప్లస్ అధమ మధ్యమాధమ. సో ఈ మొత్తం పదాన్ని మనం 3 భాగాలుగా రాసుకుంటూ వెళ్దాం. ఓకేనా నాన్న? చూడండి. ఉత్తమ మధ్యమాధమ, ఉత్తమ మధ్యమాధమ, మధ్యమాధమ. ఇదంతా కలిపి మనకి ఒకే పదం కింద ఇచ్చాడు నాన్న. సో ఈ 3 పదాలుగా విభజించాలి దీన్ని. ఉత్తమ,
మధ్యమ ప్లస్ అధమ, మధ్యమ ప్లస్ అధమ, మధ్యమ అధమ 3 పదాలు ఇదిగోండి. ఉత్తమ, మధ్యమ, అధమ ఇలా 3 పదాలుగా విభజించుకోవాలి. ఉత్తమ కామ మధ్యమ ప్లస్ అధమ, మధ్యమాధమ. ఉత్తమ మధ్యమాధమ అంటే ఉత్తమ కామ మధ్యమ కామ అధమ స్థానాలలో అని అర్థం. ఓకేనా? ఉత్తమ మధ్యమాధమ అంటే మధ్యమ కామ అధమ స్థానాలలో, అంటే ఉత్తములు మధ్యములు అధములు అని 3 స్థానాలు అని అర్థం. ఉత్తమ మధ్యమ అధమ స్థానాలలో, ఇది దీని యొక్క పూర్తి అర్థం. ఓకేనా? తర్వాత పదం ఒకసారి చూడండి నాన్న. ఇందులో తర్వాత పదం నియోగ్యత. తర్వాత పదం ఏంటి నాన్న? ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత. నియోగ్యత అంటే నియమించదగిన వ్యక్తుల యోగ్యత. నియోగ్యత అంటే ఏంటన్నా? నియమించదగిన వ్యక్తుల యోగ్యత. నియోగ్యత అంటే అర్థం. ఓకేనా? రాద్దామా మరి? నియోగ్యత, నియోగ్యత నియమించదగిన వ్యక్తుల యోగ్యత, నియమించిన వ్యక్తుల యోగ్యత. నియోగ్యత అంటే నియమించిన వ్యక్తికి ఉన్నటువంటి యోగ్యతే నియోగ్యత. ఓకేనా? ఇది నాన్న నియోగ్యత అంటే నియమించిన వ్యక్తుల యోగ్యత. తర్వాత పదం ఏంటో ఒకసారి చూడండి నాన్న. నియోగ్యత బుద్ధి. తరువాత పదం బుద్ధి. తర్వాత ఏముంది? నిరింగి. బుద్ధిన్ ప్లస్ ఇరింగి, బుద్ధి నిరింగి అంటే బుద్ధితో గ్రహించి, బుద్ధితో గ్రహించి, బుద్ధి నిరింగి, బుద్ధి నిరింగి, బుద్ధి నిరింగి. బుద్ధితో గ్రహించి అని అర్థం. బుద్ధి నిరింగి అంటే ఏంటన్నా? బుద్ధితో, బుద్ధితో గ్రహించి, బుద్ధితో గ్రహించి, బుద్ధితో గ్రహించి. తర్వాత పదం ఏంటో ఒకసారి చూడండి నాన్న. బుద్ధి నెరింగి. వారి ప్లస్ నా వారిన్. వారిన్ అంటే వారిని. వారిని అంటే ఏంటన్నా? వారిని. వారిన్. వారిన్ అంటే అర్థం ఏంటి? వారిని. ఇవి మీకు తెలిసిన పదాలే, పెద్ద కష్టమేంటి కాదు. ఒకసారి చూడండి. తర్వాత పదం వారిని అని రాశాం కదా. తర్వాత నా ప్లస్ నయుత్తమ మధ్యమాధ నియోగముల్. నా యుత్తమ వారిన్, ఇక్కడ నా అందులోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఆ మాత్రమే మిగులుతుంది. అయ్యుత్తమ మధ్యమాధమని నియోగములున్. మళ్ళీ ఫస్ట్ నుంచి మనము ఫస్ట్ పదం అదే కదా రాసాం. సో సేమ్ అదే, కాకపోతే ఇక్కడ చిన్న అర్థం మారుతుంది. అయ్యుత్తమ ఇక్కడ ఆ ఉంది నాలో. యుత్తమ అయ్యుత్తమ ఆ ఉత్తమమైన. అయ్యుత్తమ ఏంటన్నా? అయ్యుత్తమ. సో నేను అదే రాస్తున్నాను ఇక్కడ. ఆ ప్లస్ యుత్తమ అయ్యుత్తమ. అయ్యుత్తమ అంటే ఆ ఉత్తమమైన. అయ్యుత్తమ అంటే ఏంటన్నా? ఆ ఉత్తమమైన. ఉత్తమమైన. అయ్యుత్తమ అంటే ఏంటన్నా? ఆ ఉత్తమమైన. తర్వాత మధ్యమ. అవన్నీ వరుస 3 పదాలు మనకు ఆల్రెడీ తెలిసినవే. మధ్యమ. తర్వాత ఏంటన్నా? మధ్యమ అంటే మధ్యమము. ఆ యుత్తమ అంటే ఆ ప్లస్ ఉత్తమ. అందులో ఉత్తమ అనే పదం కలిసి ఉంది. అయ్యుత్తమ అంటే ఆ ప్లస్ ఉత్తమ అంటే ఆ ఉత్తమమైన. తర్వాతది మధ్యమ అంటే మధ్యమమైన. మధ్యమ అంటే ఏంటన్నా? మధ్యమమైన. అధమ. తర్వాత ఏంటన్నా? ఉత్తమ మధ్యమ అధమ కదా. అధమ. అధమ అంటే అధమ స్థానము. అధమమైన. అధమమైన.
అయ్యుత్తమ మధ్యమ అధమ ఆ ఉత్తమమైన మధ్యమమైన అధములైన నియోగములన్ అంటే ఉద్యోగాలలో నియోగములన్ అంటే ఉద్యోగాలలో నియోగములన్ 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 అంటే ఉద్యోగాలలో ఉద్యోగాలలో చూడండి తర్వాత పదం ఏంటో ఇదిగోండి నియోగములను తర్వాత ఏంటి నియమించితే అంటే నియమించావు కదా అని అర్థం ఆ ఉద్యోగాలలో నియమించావు కదా అని అర్థం నియమించితే 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 అంటే నియమించావు కదా అని అర్థం నాన్న ఏనా నియమించావు కదా నియమించావు కదా అది ఓకేనా సో తర్వాత పదం ఏంటో ఒకసారి చూడండి నాన్న నరేంద్రోత్తం ఆల్రెడీ రాస్తాం భృత్యకోటికి ఏంటన్నా భృత్యకోటికి అంటే సేవకులకి లేదా సమూహానికి అని అర్థం భృత్యకోటికిన్ 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 ఆ సేవకులకి లేదా ఉద్యోగులకి లేదా సమూహానికి ఏది రాసినా పర్వాలేదు నాన్న సేవకులకి సేవకులకి భృత్యకోటికిన్ తర్వాత పదం ఏంటి ఒకసారి చూడండి నాన్న భృత్యకోటికి తర్వాత పదం ఏంటి ననూనముగా ననూనముగా నాలో ఆ ఉంది నాలో ఆ తీసే నా ఇన్ అనేది ఇందులో కలుస్తుంది అందులో ఆ ఉంది అనూనముగా అంటే కొరత లేకుండా అనూనముగా అంటే ఏంటన్నా కొరత లేకుండా అనూనముగా అనూనముగా అంటే కొరత లేకుండా కొరత లేకుండా కొరత లేకుండా తర్వాత పదం ఏంటి ఒకసారి చూడండి నాన్న ననూనముగా దగు జీతంబులన్ దగు జీతంబులన్ దగు జీతంబులు అంటే తగిన జీతాలను దగు జీతంబులు అంటే ఏంటన్నా తగిన జీతాలను దగు జీతంబులన్ జీతంబులన్ అంటే ఏంటి తగిన జీతాలను తగిన జీతాలను తగు జీతంబులన్ అంటే తగిన జీతాలను సో తర్వాత పదం ఏంటో ఒకసారి చూడండి నాన్న సో తగు జీతంబులున్ ఇదిగోండి ఇక్కడ లాలో దీర్ఘం ఉంది కదా నాన్న లాలో దీర్ఘం అంటే ఆ లా ఆయత్తము చేసి చేసి అన్న చేసి అన్న ఒకటి ఆయత్తము చేసి అంటే సిద్ధము చేసి ఆయత్తము అంటే సిద్ధము చేసి సో అది రాస్తాం నాన్న ఆయత్తము చేసి ఆయత్తము చేసి ఆయత్తము చేసి అంటే సిద్ధము చేసి అని అర్థం తగిన జీతాలను సిద్ధము చేసి సిద్ధము చేసి ఆయత్తం చేసి అంటే తగిన జీతాలను సిద్ధము చేసి ఆ సిద్ధం ఎలా చేశాడంట చూద్దాం అది ఎలాగో ఇత్తే అనేది తర్వాత చూద్దాం నాన్న దయ నయ్యయి కాలము దప్పకుండగన్ దయతో అయ్యయ కాలము ఆయా సమయములలో దప్పకుండగన్ దాటిపోకుండా అంటే
దయతో ఆయా సమయాల్లో సమయం తప్పిపోకుండా నెల అయ్యేసరికి వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇస్తున్నావు కదా అని అర్థం. దయ. తర్వాత పదం ఏంటన్నా? దయ. దయన్, దయతో. తర్వాత అయ్యియ కాలం. అయ్యియ కాలం, ఆయా కాలాలలో. దప్పిపోకుండగన్, దప్పిపోకుండగన్. తర్వాత ఏంటి? ఇత్తే. తర్వాత ఏంటన్నా? ఇత్తే. అంతే. సో వీటి అర్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దయన్, దయతో. అయ్యియ కాలము, ఆయా కాలాలలో లేదా ఆయా సమయాలలో, ఏది రాసినా పర్లేదు. ఆయా కాలాలలో. దప్పిపోకుండగన్ అంటే తప్పిపోకుండా, తప్పిపోకుండా. ఇత్తే ఇస్తున్నావు కదా. ఇత్తే అంటే ఏంటన్నా? ఇస్తున్నావు కదా, ఇస్తున్నావు కదా. సో ఇది నాన్న ప్రతి పదానికి సంబంధించినటువంటి అర్థము. సో పద్యం ఏంటో చూసాం, అందులో ప్రతి పదం యొక్క అర్థం చూసుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడతో రాసేస్తే మనకు 10 మార్క్స్ రావు నాన్న. దీని కిందన భావము లేదా తాత్పర్యము అని సైడ్ పక్కన హెడ్డింగ్ పెట్టి ఈ మొత్తము పదాల అర్థాలని ఒక పారాగ్రాఫ్గా రాస్తే ఒక అర్థం అనేది వస్తుంది. అదే భావం కింద రాస్తారు. అంటే ఏమి లేదు, ఓ రాజశ్రేష్ఠుడా, ఉత్తమ అధమ మధ్యమ స్థానాలలో వారి వారి యోగ్యతలను బట్టి ఎవరినైతే ఉద్యోగాలలో నియమించావో వాళ్ళకి దయతో సమయం తప్పిపోకుండా వారికి నియమించిన తగిన జీతాలను ఇస్తున్నావు కదా. అదే దీని యొక్క అర్థం. సో మనం ఇప్పుడు రాసిన ప్రతి పదం అర్థాన్ని వరుస క్రమంలో ఒక పారాగా రాసినట్లయితే ఈ అర్థం అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇది నాన్న ఈ పద్యానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. చూడండి, పద్యము కంపల్సరీగా నేర్చుకోవాలన్న. ఎందుకంటే ప్రతి పదార్థంకి అయితే పద్యం మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాడే ప్రతి పదార్థానికి సంబంధించిన పద్యం ఇచ్చేస్తాడు. కానీ మనం ఇక్కడ 2 విషయాల కింద ఈ పద్యాన్ని నేర్చుకుంటున్నాం. అయితే ఈ పద్యము కంఠస్థ పద్యం కింద 5 మార్కులకైనా ఇస్తాడు, లేదంటే ప్రతి పదార్థం కింద 10 మార్కులకైనా ఇస్తాడు. కాబట్టి ప్రతి పదార్థానికైతే మీరు పద్యం నేర్చుకోక్కర్లే, వాడే ఇస్తాడు కాబట్టి. కానీ ఈ పద్యం 5 మార్కుల కింద ఇచ్చినట్లయితే మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. అందుకే మనం ఏం చేసామంటే పద్యానికి మరియు ప్రతిపదార్థానికి రెండింటికి ఇంపార్టెంట్ అయినటువంటి పద్యాలను మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో మనం డిస్కస్ చేసిన పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే 5 మార్క్స్ కింద అయినా వస్తుంది, లేదా 10 మార్క్స్ కింద అయినా వస్తుంది. సో మనం ఇక్కడ ఈ ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటున్నటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంఠస్థ పెట్టండి. వాటిలో ఒకటి కంఠస్థ పద్యం కింద 5 మార్కులకు వస్తుంది, వాటిలోనే మరొకటి ప్రతిపదార్థం కింద వస్తుంది. ఓకేనా?